అండి టోకెన్ ఉంటేనే కలుస్తాం. పులివెందుల్లో జగన్ కొత్త పాలసీ. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పులివెందులో వెళ్ళినటువంటి వాళ్ళకి ఒకటి చెప్తున్నారట, విఐపి పాస్ అని పెట్టారంట జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడికి పులివెందులు వెళితే ఆయన కలవటానికి విఐపి పాస్ అని పెట్టారు. జనరల్గా మనం ఆ విఐపి పాస్లు ఎక్కడ చూస్తాం? ఏదైనా సినిమా ఈవెంట్ ఫంక్షన్స్లోనో లేక ఏదైనా పొలిటికల్ ఇంపార్టెంట్ మీటింగ్స్లోనో విఐపి పాసులు వివిఐపి పాసులు అట్లా ఇస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల్లో గెలవాలంటే విఐపి పాసులు. ఇది ఎక్కడో చాలా విచిత్రమైనటువంటి వ్యవహారంగా ఉంది. రాజకీయాల్లో విఐపి పాస్ ఇచ్చి కలిసేటువంటి పరిస్థితిని ఫస్ట్ టైం నేనైతే నా మీడియాలో 20 సంవత్సరాల నేను చూసినటువంటి దాంట్లో ఫస్ట్ టైం చూస్తున్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారు అలా ఎందుకు పెట్టారు అని అంటే, అక్కడ పులివెందుల్లో వచ్చేటువంటి జనం కలిసేటువంటి ఎక్కువగా రష్ ఉండిద్దని అట్లా చేస్తుంటారేమో. కానీ అది సరైనది కదా. అందుకని లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సారాంశం కూడా ఆయన కూడా ఏదో అన్నట్లున్నారు. ఇదేంటి సొంత కార్యకర్తను కలవడానికి విఐపి పాసులు ఏందయ్యా, సినిమా ఫంక్షన్లకు విఐపి పాసులు విన్నాం కానీ ఎప్పుడు వినలే చూడలే అంటూ లోకేష్ గారు సెటైర్ వేశారు. కానీ ఏది ఎవరూ చేయనటువంటి దాని రాజకీయాల్లో సరికొత్తగా చేయటమే జగన్మోహన్ రెడ్డి గారి స్పెషాలిటీ. అవి పార్టీ కార్యకర్తలు వ్యతిరేకంగా ఉంటాయా, ప్రజలకు వ్యతిరేకంగా ఉంటాయా అనేటువంటిది ఆయనకు అనవసరం. ఆయన అనుకున్నది ఆయన చేయాల్సింది చేస్తాడు అంతే. ఇక దాంట్లో ఇంకేమీ నిర్ణయాలు ఉండవు. అది ఒక అంశం. ఇక రెండో అంశం, సరే మొన్న పులివెందుల్లో 640 ఓట్లు వచ్చినాయి అట. మరి 640 ఓట్లు వచ్చినాయి, మరి అక్కడ ఉన్నటువంటి బలం అదేను. మరి వాళ్ళు గెలవటానికి మళ్ళీ విఐపి పాసులు ఎందుకు అని చెప్పని కూడా కొంతమంది సెటైర్లు వేస్తూ ఉన్నారు. అంటే ఆయన హయాంలో కాంట్రాక్టర్స్ కి బిల్స్ కోసం వాళ్ళు వచ్చి కలుస్తారేమో అని చెప్పని చేశారు. బట్ కానీ అవసరం లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పులివెందుల జనాన్ని హక్కును చేర్చుకున్నారు. చాలా విమర్శలు వచ్చినాయి అప్పట్లో కూడా హైదరాబాద్లో వాళ్ళ పైన. కానీ ఆయన ఎప్పుడూ వాళ్ళకి సరైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ వల్ల గెలిచి వీళ్ళకి వచ్చారు. కానీ ఈయన మాత్రం కొత్తగా వాళ్ళకి ఒక గేట్ పెట్టారు. అది ఇబ్బందికరమైన నిమిషం. సజ్జల బయట ఉంది సార్. అవసరం లేదు. నెక్స్ట్ ఆయన మురళి గారు ఉన్నారు. అవసరం లేదు. ఓకే.